నమస్కారం. న్యూస్ 9 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. పాఠశాల సమాజంలో అదొక పవిత్రమైన విద్యా దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును గుడ్డిగా నమ్మి అప్పగించే భద్రమైన ప్రదేశం. కానీ అదే గుడిలో ఓ రాక్షసుడు దాగుంటే, దేవుడు లాంటి ఉపాధ్యాయుడే మృగంగా మారితే, అవును, ఇప్పుడు మీరు చూడబోయే ఈ వార్త మీ గుండెల్ని పిండేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఛత్తీస్గఢ్ లోని బన్సిర్ చంపా జిల్లాలో వెలుగు చూసిన ఒక సంచలన వీడియో ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ప్రాథమిక పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయుడిపై ఏకంగా హత్య ఆరోపణలు రావడం అగ్నికి ఆజ్యం పూసింది. దానికి తోడు ఉపాధ్యాయుడు చేసిన అత్యంత అభ్యంతరకర చర్యకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావనంలా వ్యాపించింది. వీడియో చూసిన తర్వాత ప్రాంతంలో ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇతను అసలు మనిషేనా, గురువేనా అంటూ స్థానికులు రగిలిపోతున్నారు. పవిత్రమైన బడిలో ఇలాంటి పైశాచిక ప్రవర్తనకు పాల్పడిన ఆ కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా కఠినాతి కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఈ షాకింగ్ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ మరియు పోలీసు యంత్రాంగం హుటాహుటిన విచారణ ప్రారంభించింది. అసలు ఆ వీడియోలో ఏముంది, హత్య ఆరోపణలు వెనుక ఉన్న నిజాలేంటి అన్నదానిపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. విచారణ నివేదిక రాగానే ఆ కీచకుడిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చి చెబుతున్నారు. కానీ ఇక్కడ తలెత్తుతున్న అతి పెద్ద ప్రశ్న ఒకటే. పాఠశాల అంటే కేవలం అక్షరాలు దిద్దించే కేంద్రం మాత్రమే కాదు. క్రమశిక్షణ, గౌరవం, బాధ్యతకు సజీవ సాక్ష్యం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల ఇలాంటి దిగజారుడు క్రూరమైన చర్యలకు పాల్పడితే ఇక సమాజం ఎటుపోతున్నట్లు? పాఠశాల ఆవరణలో ఈ రకమైన ప్రవర్తనను ఏ విధంగా సమర్థించగలం? అసలు వీళ్ళను ఉపాధ్యాయులు అనొచ్చా? సంచలన ఘటనపై మీ స్పందన ఏంటి? విద్యా దేవాలయాలను అపవిత్రం చేస్తున్న ఇలాంటి వారిని ఏం చేయాలి? ఉపాధ్యాయుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మరిన్ని సంచలన నిజాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.